మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఈరోజు ఫాదర్స్ డే అండి, నాన్నల దినోత్సవం. ఈ సందర్భంగా మీకు ఒకటి రెండు కవితలు వినిపించాలని నేను అనుకుంటున్నా. ప్రతి నాన్నకి తన బిడ్డల పట్ల, పిల్లలకి తమ తండ్రి పట్ల ఎంతో మమతానురాగాలు ఉంటాయి. స్నేహము, ప్రేమ, ఆ తండ్రి బిడ్డల మధ్య ఉండేటటువంటి అనుబంధము చాలా గొప్పది. సో ఈ సందర్భంగా నేను ఒక కవిత వినిపిస్తాను. ముందు ఇది ఒక తండ్రి తన కూతురు గురించి ఏమనుకుంటున్నాడు, కూతురు తండ్రి గురించి కాదు. రెండు మూడు కవితలు వినిపిస్తా. మొదటి కవిత ఇది, పిచ్చి నాన్న అని. ఇది రెండో కవితా సంపుటి నాది. ఇది మాట్లాడుకోవాలి. ఇది చూడండి, మాట్లాడుకోవాలి. నా సెలెక్టెడ్ పోయమ్స్ మొత్తం అవుట్ ఆఫ్ 12 బుక్స్ నుంచి వచ్చినటువంటి సెలెక్టెడ్ పోయమ్స్ కూడా ఉంది. ఈ సెలెక్టెడ్ పోయమ్స్లో కూడా ఈ కవిత ఉంది, పిచ్చి నాన్న అని. ఇది ఏమిటంటే ఒక తండ్రి ఫీలింగ్. చిన్నప్పుడు తన బొజ్జ మీద పడుకుంటుంది, భుజాలకి ఎక్కి ఆడుకుంటుంది, ఛాతీ మీద నిద్రపోతుంది బుజ్జి తల్లి. కానీ అదే కూతురు పెద్దదవుతున్న కొద్దీ ఎదుగుతున్న కొద్దీ తండ్రికి అలా 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 దూరం దూరం జరిగిపోతూ ఉంటుందన్నమాట తన నుంచి. అప్పుడు తన మీద పడుకొని ఆడుకున్న పిల్ల తన నుంచి దూరం అవుతున్నటువంటి ఆ ఫీలింగ్ తండ్రికి ఎలా ఉంటుంది అని 2005లో పిచ్చి నాన్న అని నేను రాస్తే, ఇది అమెరికాలో నిర్వహించిన ఆటావారు నిర్వహించిన కవితల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే 2019లో అనుకుంటా ఇండోర్లో ఆల్ ఇండియా కవి సమ్మేళనం జరిగింది. తెలుగు నుంచి నేను ఒక్కడినే రిప్రజెంటేటివ్గా వెళ్ళాను. అక్కడ కూడా నేను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒరిజినల్ తెలుగులో కూడా అక్కడ పిచ్చి నాన్న కవిత వినిపించడం జరిగింది. ఆ మొత్తం ఈవెంట్కి అన్ని భాషల నుంచి కవులు వచ్చారు. ఆ ఈవెంట్ని కవర్ చేసినటువంటి పత్రికలన్నీ కూడా నేను వినిపించిన ఈ కవితలో ఆఖరి వాక్యాలు బ్యానర్ హెడ్డింగ్గా వేసి ఆ ఈవెంట్ని కండక్ట్ చేశాయి. సో ఈ పిచ్చి నాన్న కవిత దేశ విదేశాలు, రాష్ట్రాలు అన్నీ తిరిగింది. అందుకనే ఈ కవిత అంటే నాకు చాలా ఇష్టం. ఇది తండ్రులందరికీ కూడా ఇష్టమైంది, అలాగే కూతుళ్ళందరికీ కూడా ఇష్టమైంది. ఇది తండ్రి కూతుర్ల మధ్య ఉండేటటువంటి బంధాన్ని తెలియచేసేటటువంటి, తండ్రి ఫీలింగ్ని ముఖ్యంగా తెలియజేసేటటువంటి కవిత. మిత్రులారా, ఇది వినండి, పిచ్చి నాన్న. ఈ కవిత ఎప్పుడూ గుండెల మీద 2 కలువ పూల పాదాలు కదలాడుతున్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడూ గుండెల మీద 2 కలువ పూల పాదాలు కదలాడుతున్నట్టుగానే ఉంటుంది. 2 వెన్నపూస పెదాలు నా బుగ్గల్ని ఎంగిలి చేసి నవ్వుతున్నట్టే ఉంటుంది. 2 తమలపాకు చేతులు నా మెడను సుతారంగా చుట్టుకొని ఉయ్యేలూగుతున్నట్టే ఉంటుంది. 2 తమలపాకు చేతులు నా మెడను సుతారంగా చుట్టుకొని ఉయ్యాలూగుతున్నట్టే ఉంటుంది. చెడ్డీల నుంచి చెమ్కీల చెడీదార్ల దాకా, చెడ్డీల నుంచి చెమ్కీల చుడీదార్ల దాకా, పప్పీషేముల నుంచి పట్టుపావడాల దాకా, అదెన్ని వేషాలు మార్చినా ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే, ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూల జల్లే. పిల్లల్లో పిల్లల అమ్మాయిల్లో అమ్మాయిలా అనిపిస్తూ, పిల్లల్లో పిల్లల అమ్మాయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది. ఏ షాపుకైనా వెళ్తానా, అక్కడ బొమ్మలన్నీ నా చిట్టి తల్లిలా నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే ఉంటుంది. అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా, అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకున్నట్టు అనిపిస్తుంది.
ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా రంగురంగుల దుస్తుల్లో మా పిల్లే తూనీగలా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా నేను నా కూతురు వందల వేల రూపాల్లో విడిపోయి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఎవరికీ కనపడదు కానీ నా నెత్తి మీద ఓ బుల్లి సింహాసనం, దానిలో నా బుజ్జి యువరాణి ఈ ప్రపంచం తిరునాళ్లలో తనను అలా అలుపు లేకుండా తిప్పుతున్నట్టే ఉంటుంది. దానికిప్పుడు అద్దంలో తన బొమ్మ తప్ప ఇంకేమీ పట్టదు. కానీ అది రాత్రంతా పడి చదువుతుంటే నేను టీ డికాక్షన్లా మరుగుతూనే ఉంటాను. దానికిప్పుడు అద్దంలో తన బొమ్మ తప్ప ఏమీ పట్టదు. కానీ అది రాత్రంతా పడి చదువుతుంటే నేను టీ డికాక్షన్లా మరుగుతూనే ఉంటాను. అది పరీక్షలు రాస్తుంటే ఆ 3 గంటలు రోడ్డు మీద వాహనాలేవి కదలొద్దని కసురుకునే ట్రాఫిక్ పోలీసునవుతాను. తను చలిలో వణికిపోతే పత్తికాయనై పగిలిపోతాను. తను జ్వరంతో మండిపోతే 100 రెక్కల విషనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను. తను జబ్బు పడితే మొత్తం వైద్య శాస్త్రాన్నే తప్పు పడతాను. ఒక్కసారి నవ్విందా ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని సజల సంగీతమై ద్రవించిపోతాను. ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే ఆకాశానికి నేనే బెలూనై వేలాడతాను. కొమ్మకి చాక్లెట్లు కేకులు వేలాడదీసి పక్షులకు ఫలహారంగా పెడతాను. ఇప్పుడు తను పెద్దదైంది కదా నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది. పైగా నన్ను చూసి పిచ్చి నాన్న అని నవ్వేస్తుంది. అదేమిటో కానీ ఎప్పుడూ కోతిపిల్ల తల్లి పొట్ట కరుచుకు పట్టుకున్నట్టు ఒక శృతిమెత్తని ప్రాణగీతమేదో నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది. అదేమిటో కానీ ఎప్పుడూ కోతిపిల్ల తల్లి పొట్ట కరుచుకు పట్టుకున్నట్టు ఒక శృతిమెత్తని ప్రాణగీతమేదో నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది. నాకు మాత్రం కూతురంటే ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ, మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ. ఇదండి మిత్రులారా, ఈ లాస్ట్ లైన్ నాకు మాత్రం కూతురంటే ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ, మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ. ఈ మాటను హిందీ పత్రికల్లో ఆనాడు ఇండోర్లో చాలామంది హెడ్లైన్స్గా వేసుకున్నారు. బేటీ కా మతలబ్ ఏక్ హీ జనం మే మిల్నే వాలి దూసరీ మా అని చెప్పేసి. సో ఇట్లాగా తండ్రి మీద చాలామంది చాలా కవితలు రాశారు. అవన్నీ ఇక్కడ నేను ఇప్పుడు వినిపించబోవడం లేదు. కానీ ఇటీవల మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక కవిత రాశా. 7-8 నెలల క్రితం మా ఊరు నిడమర్రు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు. నాన్న చనిపోయాడు. చిన్నప్పుడు పెరిగిన ఊరు, అక్కడ చదువుకున్న ఊరు. ఇక నాన్న లేడు, అమ్మను తీసుకొని వచ్చేస్తున్నాము. ఇక మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు. ఇక ఊరితో మన బంధాలన్నీ తీరిపోయినాయి కదా అని నాన్నను తలుచుకుంటూ ఒక కవిత రాశాను. ఈ కవిత నాన్న లేని ఊరు అని. ఈ కవిత కూడా వినండి. నాన్న లేని ఊరు. వదిలేసే క్షణం ఒకటి వస్తుంది. ఇంటిని ఖాళీ చేసినట్టు ఊరును కూడా ఖాళీ చేయడమే అనుకున్నాను. సర్దడం ఏ మూల మొదలు పెడితే నా లోపల ఓ మూలకి ఊరు సర్దుకుంటోంది. జ్ఞాపకాలుగా ఊరు ఒంట్లో పేరుకుపోతోంది. ఊరంతా బరువెక్కిన నన్ను ఏ వాహనంలో తరలించాలో. నాన్న లేడు కదా, అమ్మా ఇంక వెళదామా అన్నాను. అమ్మ కళ్ళల్లో ఊరు బావురు మంది. పూడుకుపోయిన అమ్మ కంఠంలోంచి ఊరి జ్ఞాపకాల లేగదోడల ఏడుపు. రుణం తీరిపోయింది. ఇక ఈ ఊరితో కడసారిగా ఒకసారి మా ఊరంతా చూసుకున్నాను.
నా చిన్ననాటి ఊహల్లో ఉయ్యాల కట్టుకున్న మా ఊరి ఆకాశాన్ని పట్టుకొని ఒకసారి ఊగాను. గుండె నిండా తామరపూలతో క్రిక్కిరిసిన మా ఊరి పెద్ద చెరువులోని తామరాకుల మీద చివరి కన్నీటి బొట్లు కొన్ని చిలకరించాను. నాలో ఇంకా ఈతలు కొడుతున్న పిల్ల కాలవల్లో గోచీలు బిగించి కొన్ని కవితల్ని ఆడుకోమని వదిలేశాను. కాలవల పట్టెల మీద జారి పడుతున్న నా బాల్యపు నీడల నిర్నిద్ర తపోముద్రల్ని దీర్ఘాయుష్మాన్ అని దీవించాను. నా జ్ఞాపకాల చేప పిల్లలు ఎగురుతున్న తాటి దోనెల్లో కొల్లేటి చెరువు పురా పరువాల తాళపత్రాల మీద ఆఖరి పడకను అమర గీతంగా పాడుకున్నాను. కొల్లేరు మా ఊరికి ఆనుకుని ఉంటుంది. నా జ్ఞాపకాల చేపపిల్లలు ఎగురుతున్న తాటి దోనెల్లో కొల్లేటి చెరువు పురా పరువాల తాళపత్రాల మీద ఆఖరి పడకను అమర గీతంగా పాడుకున్నాను. ఆదిమ నీడల్లా మిగిలిన పొదలో అంతరిక్ష పక్షుల యుగాల కలల గుడ్లను ఏరుకొని కొల్లేటి సరస్సమాధి మీద పువ్వుల్ని పొదగమని నా ఆత్మను ఆదేశించాను. నాన్నని ఫోటోలో బంధించినట్టు దేహాన్ని మ్యూజియంగా మార్చి నా కంటితో నేను చూసిన మా ఊరిని బొమ్మలుగా కత్తిరించి అలంకరించుకోవాలి. చూశారా, ఒక్క నాన్న లేకపోతే పుట్టిన ఊరు ఒక జ్ఞాపక ఫలకంగా ఎలా మారిపోయిందో. ఇది మిత్రులారా, ఫాదర్స్ డే రోజున నేను రాసిన 2 కవితలు మీకు వినిపించాలని సంతోషంగా వినిపించాను. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.